హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వచ్చినటువంటి ఆరోపణల నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి డిస్కమ్ను అలాగే రెగ్యులేటరీ కమిషన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఆయన ఎస్కేప్ కాబోతున్నారు, ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం డివిఎస్ గారు ఉన్నారు, మనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే. బిగ్ ఎస్కేప్ అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను? ఇప్పుడు అంటే ఏదో సినిమా లాగా ఉంది. ఏది బాలీవుడ్ హాలీవుడ్ సినిమా, బిగ్ ఎస్కేప్. ఎలా ఎస్కేప్ అవుతారు అంటే, ఎస్కేప్ అవ్వటానికి కూడా నీకు దారులు తెరుచుకుని ఉంటే కదా. అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర దారులే కాదు, దేశ దారులే కాదు, నీకు అసలు ప్రపంచ దారులే మూసేస్తున్నారు. FBI దగ్గర నుంచి, నీకు CBI దగ్గర నుంచి, ED దగ్గర నుంచి, ఇక ఏ దర్యాప్తు సంస్థ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టాలి? ఇప్పుడు కింద రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ACB అంటోంది, CID అంటోంది. అసలు ఎన్ని దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయండి జగన్మోహన్ రెడ్డి? CBI అంటుంది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదానీ బంధం, సొంత చెల్లి ఈరోజు మాట్లాడుతూ షర్మిల ఏమన్నారు, అసలు 1,76,000 కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టాడట 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదొకటే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. ఏది విద్యుత్ కొనుగోళ్ళు. ఇప్పుడు ఈ సెకీ ఒప్పందం నీకు కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు. అసలు గంగవరం పోర్టు మరీ అన్యాయం. అందులో రాష్ట్ర వాటా అసలు అది దగ్గర 9,000 కోట్ల వర్త్ అంట. అది మరి రాష్ట్ర వాటా మరి 9,000 కోట్ల విలువైన వాటాని 640 కోట్లకే అదానికి అమ్మేశాడని. ఎక్కడ 9,000 కోట్లు, ఎక్కడ 640 కోట్లు? అసలు ఎంత మారింది అన్నాయి అంటోంది. చేతులు ఎంత మారినాయో చెప్పమని చెల్లె అడుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు 1,76,000 కోట్లలో కనీసం 17,000 కోట్లు ఎత్తినట్ట 10%. ఇప్పుడు తనేంటి, ఇప్పుడు 1,75,000 కోట్లు భారం పడిందంట సెకీ ఒప్పందం వల్ల. దానిలో 10% అడ్వాన్స్ తీసుకున్నాడు. ఏది 1,750 కోట్లు ఏమో ముడుపులు. కొంతమంది ఏమంటున్నారు, అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటున్నారు, ఏ ఖాతాలో పడ్డాయి అంటున్నారు. అది సాగర్ అదానీ చెప్పాలా, గౌతమ్ అదానీ చెప్పాలా, ఇక్కడ అందినయ్యా, విదేశాల్లో అందినయ్యా? దీనిపైన అసలు ED పాత్ర ఏంటంటున్నారు. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈ 1,750 కోట్ల గురించి ఆలోచిస్తుందా? మనీ లాండరింగ్ ఇందులో ఎంత ఉంది? ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన మనీ లాండరింగ్ కేసులు, ఏది ఫెమా ఉల్లంఘన కేసులు నీకు 190 ఉన్నాయి. 1 కాదు 2 కాదు. అప్పట్లో మీకు తెలుసు, మీరు కవరేజ్లో ఉన్నారు. ఏంటి, 6 దేశాలకి లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించారు, LOR. ఏది లక్సెంబర్గు, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్, లేకపోతే హాలండ్, మారిషస్, స్వీడన్, ఒక 5-6 దేశాలకి నువ్వు మరి ఆ లెటర్ ఆఫ్ రొగేటరీలు పంపి ఇప్పటికి ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు. సమాధానాలు రాలేదా? బెయిల్ కూడా రద్దు చేయలేదు ఇన్నున్నప్పటికి కూడా. 11 ఏళ్లుగా ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఉన్నాడనేది అసలు ఒక పెద్ద పజిల్. అసలు భారత న్యాయ వ్యవస్థకే ఇదొక పెను సవాల్. ఒక అఫెండర్, ఒక ఎకనామిక్ అఫెండర్ 136 డిశ్చార్జ్ పిటిషన్లు అంట. RRR ఏదో పెద్ద లిస్ట్ వదిలాడు. ఏది ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలకు ఎగ్గొట్టాడు అని చెప్పి. ఎంతమంది జడ్జిలు మారారు తీర్పిచ్చేటప్పుడు? అరే 7 జడ్జీలు మారారు, కొంతమంది చచ్చిపోయారంట. అదేంటంటే మరి కొన్ని లక్షల పేజీలు ట్రంక్ పెట్టిలు. ఇదంతా నీకు ఎలా కనపడుతోంది? ఒక వ్యూహంగా లేదు, ఇదంతా ఒక స్కెచ్గా లేదు. అంటే ఎంతమంది ఈ కన్నింగ్ మేధావులు, సూడో స్కాలర్స్ అన్నమాట, కోట్లకి అమ్ముడు పోయిన వాళ్ళు ఈ విధమైన సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని 12 ఏళ్లుగా బెయిల్పై ఉంచుతున్నారంటే, లక్షల పేపర్లు చదవడానికే జడ్జి రిటైర్ అయిపోయే సమయం వచ్చేటట్టుగా. అసలు ప్రపంచం ఊహించని ఆర్థిక ఉగ్రవాద. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డిని? ఏ యూనివర్సిటీలో ఇది పాఠ్యాంశంగా మారుతుంది? కానీ ఇప్పటికి కూడా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారంటే మీకు విచిత్రం అనిపించట్లేదా? అంటే మాయ, అదే జగన్ మాయ అనేది. పెద్ద మాయగాడని కదా. అతనేంటి, తన నటన చాతుర్యమో, తన యొక్క హావభావాలు, లేకపోతే డబ్బు, వీటన్నిటికీ ఒకటే. ఏది, వాళ్ళ డబ్బుతో ఏదైనా చేయొచ్చు.
ప్రపంచంలో అన్ని దేశాల్లో జరగదేమో, భారతదేశంలో మాత్రం డబ్బుతో ఓట్లు కొనొచ్చు, డబ్బుతో మీడియాను కూడా మన లాక్కోవచ్చు. అంటే మనం అనలేకపోతున్నాం, ఇంకా ఇప్పటికీ లోపలేదో ఓపెన్ సీక్రెట్ ఎవరి వాళ్ళ మీడియా పెట్టుకుంటున్నారు, వాళ్ళకై వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ఒప్పందాల్లో? డబ్బుతో పోలీసును కొనొచ్చు, డబ్బుతో న్యాయమూర్తులు, న్యాయవాదులు. అంటే ఏంటి ఇవాళ జగన్ ఆ కుప్పల డబ్బులతో ఈ విధంగా జరుగుతోందా? అంటే ఇప్పుడు ఏంటి దీనికి ముగింపు? ఎక్కడ దీనికి అడ్డుకట్ట? ఇప్పుడు వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛార్జీలు ఉంటాయి, అవి కూడా మినహాయింపు చేయించుకొని మాకు వచ్చిన ఒప్పందం ఇది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 4.5 పైసకి తీసుకున్నారు యూనిట్, మేము ఇంకా 2.5 పైసకి తీసుకున్నాం అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మీరు టీవీ ఇంట్లో కొత్తది, అది ఇంతకుముందుది కొన్నది ఏ రేటుకి, ఇప్పుడు ఏ రేటుకి? పాత టీవీ మీరు 65,000 పెట్టి కొన్నారు, సోనీయో ఏదో. ఇప్పుడు అమ్మాలంటే అది 10,000 15,000 అడుగుతాడు. ఇప్పుడు సోనీ నీకు 25,000కి వస్తుంది. అంటే ఏంటి, చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ₹5.19 కొన్నాడు, మేము 2.49కే కొన్నామంటే ఇది ఆ రోజు మార్కెట్ ఏంటి, ఆ రోజు ఆ విద్యుత్ యొక్క అమ్మకపు విలువ ఏంటి, ఈరోజు మార్కెట్ ఏంటి, ఈరోజు విద్యుత్ ఎంత అమ్మకం ఉంది? ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది 10 ఏళ్ల నాడు చంద్రబాబు కొన్న రేటుతోనా, నీతో పాటు గుజరాత్ కొన్న రేటుతోనా? దేంతో పోలుస్తావు? గుజరాత్కి సెకీ ఎంత కమ్మింది? యూనిట్ ₹1.99 గుజరాత్కి అమ్మితే నువ్వెందుకని మరి ₹1.99 కొనకుండా 2.49 కొన్నావు? 50 పైసలు యూనిట్కి ఎందుకు ఎక్కువ వేసావు? ఆ 50 పైసలే 1750 కోట్ల. ఇప్పుడు ముడుపులు అక్కడ క్లియర్గా అదే కనపడుతోంది కదా. కానీ వాళ్ళు ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర ఛార్జీలతో పాటు చేసుకున్నారు, ఇక్కడ మాత్రం దాన్ని మినహాయింపు చేశారని చెప్పి ఒక న్యూస్ రాసుకొచ్చారు వాళ్ళు రాసిన దాంట్లో ప్రత్యేకంగా. అదొకటి. రెండేంటంటే ఇదంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదు, అదేదో అది రెగ్యులేటరీ కమిషన్ ఉంది, అది స్టడీ చేసింది, బాగా స్టడీ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత డిస్కమ్లకు అప్పచెప్పారు. డిస్కమ్లు వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం అది. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని అడుగుతున్నారు. ఇక్కడే వాళ్ళు ఒక రకంగా తెలివైన వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క మాటల గారడీ చేస్తున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము అంటే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు అదానీతో కలిశాడు. గతంలో మనం చూసాము. ఆయన 2014-19 చంద్రబాబు ముఖ్యమంత్రిగా అదానీ వచ్చాడు. అదానీ వచ్చిన ప్రతిసారి ట్వీట్ ఉంటుంది, కలిసిన ప్రతిసారి ప్రెస్ రిలీజ్ ఉంటుంది, లేదు మీడియా ప్రెస్ మీట్ ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నంలో డాటా సెంటర్ పెడతానన్నాడు, 70,000 కోట్లు ఏదో అప్పట్లో వచ్చాడు, వాళ్ళు ఇచ్చారు. ఎలక్షన్కు ముందు నీకు అది శంకుస్థాపన కూడా జరిగింది విశాఖపట్నంలో. మరి నువ్వు అదే ఏది విశాఖపట్నంలో డాటా సెంటరు ఎలక్షన్కు ముందు మళ్ళీ నువ్వు ఇంకోసారి శంకుస్థాపన చేసావు. నీ టైంలో అదాని 70,000 కోట్లది కాస్త 30,000 కోట్లకి తగ్గించాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది బయటికి కనపడేది. ఇదెందుకని మరి మీరు ఎక్స్పోజ్ చేయలేదు? దీన్ని ఎందుకని దాచిపెట్టారు? జగన్మోహన్ రెడ్డి ఇందులో తప్పుడు పనులు లేకపోతే దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చే వర్షన్ ఏంటంటే ఇది అధికారులకు సంబంధించిన ఇష్యూ, వాళ్ళు స్టడీ చేసి తీసుకున్న నిర్ణయము అని అంటారు. అది అధికారుల మీద దోసేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అధికారులు అంటే ఎవరు? వాళ్ళకి ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా? వాళ్ళకి పరిమితులు, ఎవరి పాలన, ఎవరి మార్గదర్శకంలో వాళ్ళు పనిచేయాలా? క్యాబినెట్ నిర్ణయం మేరకి ఐఏఎస్లు పనిచేయాలి. మంత్రిమండలి సుప్రీం. మంత్రిమండలికి నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి అధ్యక్షన సమావేశమైనటువంటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం. క్యాబినెట్ భేటీ జరిగిందా లేదా? క్యాబినెట్ భేటీలో మీరు సెకీ ఒప్పందాన్ని ఆమోదించారా లేదా? ఇప్పుడు దానికి ఈరోజు సాక్షి ఏమని రాస్తుంది? ఈ ఒక కమిటీ వేసాము, మేము 7 గంటల్లో ఆమోదించలేదు, మేము దానికి ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మా క్యాబినెట్ ఆమోదించింది, అది కూడా ఏపీఈఆర్సీ
అనుమతి తర్వాత ఇంప్లిమెంట్ చేయమని మేము నిర్దేశించాము. అవును. అంటే మీరు ఈ నెపాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆఫీసర్ల మీదో లేకపోతే ఈఆర్సీ మీదో వేయాలని చూస్తున్నాడు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, దానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏంటి పాత్ర అని అంటారు. ఎవరు ఏపీ ఈఆర్సీ చైర్మన్ నియమించింది? జస్టిస్ నాగార్జున రెడ్డిని నియామకం వెనుక ఏం జరిగింది? ఎంతమంది రిటైర్డ్ జస్టిస్లు లేరు? నాగార్జున రెడ్డినే ఎందుకు తెచ్చుకున్నారు? నాగార్జున రెడ్డికిను జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఏంటి? జస్టిస్ నాగార్జున రెడ్డికిను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న బంధం ఏంటి? ఆ రోజు ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నీ క్యాబినెట్లు సంతకం పెట్టదా? నిన్న మాట అన్నాడు, ఈరోజు ఏమంటున్నాడు? అసలు నా డిజిటల్ సిగ్నేచరు పెట్టుకున్నారు ఫోర్జరీ అంటున్నాడు. అసలు అది నా డిజిటల్ సిగ్నేచర్ కాదు, అది ఫోర్జరీ అన్న అనుమానం నీ క్యాబినెట్లో మంత్రి వ్యక్తీకరించినప్పుడు, గతంలో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ ఇలా ఎవరు అడ్డం తిరగలేదు. రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ చేసిన స్కాములకి క్యాబినెట్ మంత్రులే జైలుకి వెళ్ళారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఐఏఎస్లు ఎవరు ఎదురు తిరగలేదు. మనకెప్పుడో చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది, రత్నప్రభ ఎప్పుడో ఒకసారి ఏదో బరస్ట్ అయిందన్నారు. ఎక్కడో కోర్టు వాయిదాల్లో జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు, వాట్ మిస్టర్ జగన్ ఏంటి నీ వల్ల మేమంతా కోర్టుల చుట్టూతో తిరగాల్సి వస్తుందని ఆమె ఏదో బాగా ఫైర్ అయింది. అవును, రత్నబాబు గారు. శ్రీలక్ష్మి ఒక మాట మాట్లాడు, సబిత ఇప్పటికీ హాజరవుతూనే ఉంది కదా. ఆ కేసులు వచ్చినప్పుడల్లా ఏదో జగన్ పుణ్యమాని ఇప్పుడు వెళ్ళటలేదు అనుకుంటా, ఆయనే వెళ్ళటలేదు కాబట్టి ఆమె కూడా వెళ్ళటలేదు. ఇప్పుడు విడి రాజగోపాల్, బిపి ఆచార్య అందరూ ఐఏఎస్లు బలయ్యారు ఆ రోజున. అసలు ఆయన క్యాబినెట్ సహచరుడు ఎవరు? రాజశేఖర రెడ్డి క్యాబినెట్ సహచరుడు మోపిదేవి రమణ. వెంకటరమణరావు జైలుకి వెళ్ళాడు. జగన్ A1 అయితే మోపిదేవి A5. ఇప్పుడు బాలినేని అదృష్టవంతుడు, అప్రూవర్ అయిపోయాడు. ఏది ఇప్పుడు A5 కాకుండా తప్పించుకున్నాడు. సంతకం పెట్టలేదు అంటున్నాడు, నాకు ఆ గొడవే తెలియదు, అసలు నాకే సంబంధం లేదు దాని. అర్ధరాత్రి 1 గంటకి సంతకం కోసం నాగులపల్లి శ్రీకాంత్ ఫోన్ చేశాడా లేదా? ఇప్పుడు ఇవాళ తెలియాల్సింది ఏంటంటే, నాగులపల్లి శ్రీకాంత్ నోరు తెరవాలి, ఆ రోజు ఏం జరిగిందో బయట పెట్టాలి. నెక్స్ట్ సాయి ప్రసాద్, ఆ రోజు స్పెషల్ సెక్రటరీగా ఆయన ఉన్నారంటున్నారు. అసలు ఆయన కూడా మరి మనకు మీడియా కథనం ప్రకారం చూస్తే, నీకేంటి అసలు మధ్యాహ్నం 3 గంటలకి దస్త్రం తయారైందని, నీకు 5:30 కల్లా నీకు ఆర్థిక శాఖ వెళ్ళిపోయిందని, ఆ రోజు ఆర్థిక శాఖ ఇంధన శాఖ అధికారులు అసలు అర్ధరాత్రి 12:30 దాకా పనిచేశారంట. అంటే మరుసటి రోజు క్యాబినెట్ అదేమంటారు, నోట్ ఫైల్ అంటున్నారు. ఇప్పుడు 12:30 దాకా మీరు పనిచేసి అదే వాళ్ళు ఇచ్చిన ఇది 7 గంటలు అన్నది. ఇప్పుడు 7 గంటల్లో మీరు మొత్తం కంప్లీట్ చేశారు అని ఈనాడు రాసిందని అదేదో ఏడుపు అని అంటున్నారు కదా, మీరు కంప్లీట్ చేశారా లేదా? క్యాబినెట్ ముందు పెట్టారా లేదా? ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఏదో చెవిరెడ్డిని ఉసిగొల్పటం కాదు బాలినేని పైకి, లేకపోతే చెవిరెడ్డి ఏమో నీ రష్యా టూర్ ఏమైందని అంటాడు, లేకపోతే బాలినేని అమెరికా టూర్ సంగతి చెప్పమంటాడా అంటాడు. ఇవి పరస్పరం కాదు కదా. మీరు ఒకళ్ళొకళ్ళు వాడి రష్యా టూర్ ఏమైంది, వీడి అమెరికా టూర్ ఏమైంది, అసలు జగన్మోహన్ రెడ్డి టూర్ల సంగతులు ఇప్పుడు వాళ్ళిద్దరూ బయట పెడితే చెవిరెడ్డి బాలినేని మొత్తానికి గోల్మాల్ జరిగింది వాస్తవం. ఇతను గోల్మాల్ గోవిందం ఎవరు? జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశాన్నే గోవింద కొట్టించాడు. ఇవాళ దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది, దీనికి ఇప్పుడు దోషిగా నిలబడాల్సింది జగన్మోహన్ రెడ్డి. నిలబెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన ఉంది. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలే చేశారు గత ఎన్నికల ప్రచారంలో. పయ్యావుల కేశవ్ కేసేశాడు, సిపిఐ రామకృష్ణ కేసేశాడు. అంటే ఆ రోజే మీరు ఇంత ఉపద్రవం 1,60,000 కోట్ల భారాలు ప్రజలపై పడ్డాయని మీరు ముందే చెప్పి అప్రమత్తం చేసి మరి ప్రజలు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు ఏ విధంగానూ ఇవాళ బాబు సర్కార్ దీన్ని వదిలేసే ప్రసక్తే
లేదన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎస్కేప్ కావడానికి లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా శిక్షించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ శిక్షించకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు బద్నాం చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.